Iran situation. There'll be, I believe, maybe more news coming out a little bit later today on this topic, and I'll leave it to the President to make further announcements on it. Suffice it to say that some progress has been made, significant progress, although not final progress has been made. Ultimately, I remind everybody, I think this ties into the second question that was asked with relations to it. What is the goal here? The goal here ultimately, the ultimate goal is that Iran can never have a nuclear weapon. Iran can never possess a nuclear weapon. The President has been clear about that. They will never possess a nuclear weapon, certainly not as long as Donald Trump is President of the United States. కొద్ది గంటల్లో ప్రపంచానికి శుభవార్త రానుందా? ఇరాన్ యుద్ధం ముగుస్తోందా? అమెరికా ఇరాన్లు అగ్రిమెంట్కు వచ్చారా? అవునని చెప్తున్నాయి ఇంటర్నేషనల్ మీడియా కథనాలు. ఇంటర్నేషనల్ మీడియా కథనాలే కాదు, ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఫైనల్ డీటెయిల్స్ వర్కౌట్ అవుతున్నాయి. త్వరలోనే అమెరికా ఇరాన్ల మధ్య ఒప్పందం కుదురుతుంది అని ప్రకటించారు. ఇక తాజాగా మార్కో రూబియో ప్రకటించారు, అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి గత కొంతకాలంగా. కొద్ది గంటల్లోనే మీరు శుభవార్త చూడబోతున్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ దిగ్బంధనం ఆగిపోబోతోంది అని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందంలో ఏముంది అనే అంశంపైన మాత్రం ఇప్పటికీ కూడా కన్ఫర్మ్డ్ కథనాలు రావడం లేదు. అన్నిటికన్నా కీ పాయింట్ చాలా డిఫికల్ట్ నెగోషియేట్ అయినటువంటి యురేనియం నిల్వలు ఏమి చేస్తారు, ఈ విషయంలో భిన్న కథనాలు వస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం వచ్చింది, మీరు చూడండి స్క్రీన్ పైన. న్యూయార్క్ టైమ్స్ స్టోరీ ఏం చెప్తోందంటే, ఇరాన్ అగ్రీ అయింది తన దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వల్ని అప్పజెప్పటానికి అని. అది అమెరికాకి అప్పజెప్తుందా లేదా మరో న్యూట్రల్ కంట్రీకి అప్పజెప్తుందో తెలియదు. కానీ ఇరాన్ తన 60% వరకు శుద్ధి చేయబడ్డ, ఎన్రిచ్ చేయబడినటువంటి యురేనియం నిల్వల్ని అప్పజెప్పడానికి, వదులుకోవటానికి సిద్ధపడింది అని. సో ఇదే కనుక నిజమైతే డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించినట్లే. ఎందుకంటే ఇరాన్ వద్ద మోర్ దెన్ 400 kgs ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. అది 60% వరకు. నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను, 90% వరకు ఎన్రిచ్ చేస్తే అది అణుబాంబులకు ఉపయోగపడుతుంది అని. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ న్యూక్లియర్ బాంబ్. సో అందువల్ల ఆ నిల్వల్ని తమకు అప్పజెప్పాలని అమెరికా ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తుంది. అసలు జూన్ 2025లో మీకు ఫోర్డు, నతాన్స్ లాంటి ఇరాన్ అణుక్షేత్రాలపైన, న్యూక్లియర్ ప్లాంట్లపైన అమెరికా బంకర్ బస్టర్ బాంబర్లతో దాడి చేసింది. తాజా దాడులకు కూడా ఆ యురేనియం నిల్వలే కారణమని చెప్పింది. గ్రౌండ్ ఆపరేషన్స్ ద్వారానైనా ఇరాన్ యురేనియం నిల్వల్ని స్వాధీనం చేసుకుంటారు లేదా నిర్వీర్యం చేస్తారు, డైల్యూట్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ న్యూయార్క్ టైమ్స్ కథనానికి ముందు ప్రెసిడెంట్ ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటూ ఒక ట్వీట్ చేశాడు. ఎస్, అమెరికా ఇరాన్ల మధ్య ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి టాక్స్. తన దగ్గరున్న యురేనియం నిల్వల్ని అప్పజెప్పటానికి ఇరాన్ సిద్ధపడింది అని. ఎందుకంటే దాన్ని ఒక పొలిటికల్ పాయింట్గా ట్రంప్ సేల్ చేసుకోదలుచుకున్నాడు. త్వరలో జరగనున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఈ యుద్ధానికి ఒక జస్టిఫికేషన్గా, తన విజయానికి ఒక సంకేతంగా, సిగ్నల్గా ఈ ఇరాన్ ఒప్పుకుంది అనేది చూపెట్టదలుచుకున్నాడు. అదే జరిగితే ఇట్స్ ఎ బిగ్ పొలిటికల్ విక్టరీ ఫర్ ప్రెసిడెంట్ ట్రంప్, నాట్ జస్ట్ ఇన్ కన్విన్సింగ్ అమెరికన్ ఎలక్టరేట్, అసలు ఈ వారికి ఒక లెజిటిమసీని తీసుకురాగలడు. అయితే ఇరాన్ వర్గాలను కోట్ చేస్తూ మీకు రాయిటర్స్, ఇది ఒక ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ, రాయిటర్స్ ఇచ్చిన కథనం ప్రకారం ఇరాన్ అలా ఎలాంటి అంగీకారము రాలేదు అని, ఇరాన్ హ్యాస్ నాట్ అగ్రీడ్ అని. మీరు స్క్రీన్పై చూడండి రాయిటర్స్ కథనం. ఈ రాయిటర్స్ కథనం ఏంటంటే, ప్రస్తుత డ్రాఫ్ట్ అగ్రిమెంట్లో మాత్రం
యురేనియం ప్రస్తావనే లేదు. నెక్స్ట్ 30 to 60 డేస్లో నెగోషియేట్ చేసేటువంటి ఫైనల్ డీల్లో యురేనియం అంశాన్ని హ్యాండిల్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. బట్ ఏదైనా ఇప్పటికైతే ఒకవేళ ఈ అగ్రిమెంట్ ఇప్పుడు మార్కో రూబియో అఫీషియల్గానే చెప్పాడు కనుక మోస్ట్ ప్రాబబ్లీ కొద్ది గంటల్లోనే యుద్ధం ఆగిపోతుంది. సో డ్రాఫ్ట్ అగ్రిమెంట్ని ఇంటర్నేషనల్ మీడియా యాక్సెస్ చేసింది. ఆ ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం డ్రాఫ్ట్ అగ్రిమెంట్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. అన్ని రకాల మిలిటరీ ఆపరేషన్స్ ఆగిపోతాయి. సివిలియన్ మిలిటరీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన జరిగే అన్ని రకాల దాడులు ఆగిపోతాయి. అంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అందరి దాడులు ఆగిపోతాయి. రెండవది స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ పై ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే స్వేచ్ఛగా షిప్స్ బయటకు వెళ్తాయి. ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్ టు ఇండియా. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ద్వారానే వెళ్తాయి. ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఎనర్జీ సప్లైస్లో మోర్ దెన్ హాఫ్ ఇక్కడి నుంచే వెళ్తాయి. సో మన దేశంలో ఎరువుల కొరత, పెట్రోల్ డీజిల్ కొరత, ఎల్పిజి కొరతకు ఒక ఫుల్ స్టాప్ పడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే రేపు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఫ్రీ అయ్యాక ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కనుక కేంద్ర ప్రభుత్వం హడావడిగా వరుస పెట్టి వారం రోజుల్లో 3 సార్లు పెంచేసింది. సో ఈ పరిణామాలు చూస్తుంటే మీకు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఫ్రీ చేస్తానికి ఇరాన్ అంగీకరించవచ్చు. ట్రంప్ దీన్ని చాలా గొప్పగా చెప్పుకుంటాడు. కానీ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ వాజ్ నెవర్ క్లోజ్. ట్రంప్ యుద్ధం ప్రకటించాకే దాన్ని మూసేశారు తప్ప అంతకుముందు అది ఓపెనే ఉంది కదా. కొత్తగా ట్రంప్ ఓపెన్ చేసింది ఏంటి అంటే గేట్ ఓపెన్ అయి ఉన్న గేట్ను ట్రంప్ చర్యల వల్ల మూస్తే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఓపెన్ అయితే నా విజయం అని చెప్పే పని చేస్తున్నాడు ట్రంప్. ఇక మూడవది ఇరాన్ చుట్టూ అమెరికా విధించిన నావల్ బ్లాకేడ్ ఎత్తివేస్తారని. ఇది ఇరాన్కు అతిపెద్ద విజయం. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ బ్లాకేడ్ ఎత్తివేయాలంటే ఈ నావల్ బ్లాకేడ్ ఎత్తివేయాల్సిందే అని ఇరాన్ పట్టుబట్టింది. వాస్తవంగా సీజ్ ఫైర్తోనే, కాల్పుల విరమణతోనే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ బ్లాకేడ్ ఇరాన్ వదిలేసేది. కానీ అమెరికా ఇరాన్ నావల్ బ్లాకేడ్ నౌకా దిగ్బంధం ఎప్పుడైతే ప్రకటించిందో అప్పుడు ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ పైన మళ్ళీ గ్రిప్ తెచ్చుకుంది. ఇక ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ బోత్ ఇన్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజే కాదు, పర్షియన్ గల్ఫ్లో, గల్ఫ్ ఆఫ్ ఒమన్లో, అంటే ఈ ప్రాంతం అంతటా షిప్పింగ్ ఇక ఫ్రీగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు లేకుండా. ఇక ఇరాన్ పైన అమెరికా విధించిన ఆంక్షల్ని గ్రాడ్యువల్గా ఎత్తివేస్తారు. అంటే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన ఇది ఇరాన్కు పెద్ద విజయం వాస్తవంగా. ఎందుకంటే ఆ శాంక్షన్స్ వల్ల ఇరాన్ ఎకానమీ బాగా దెబ్బతిన్నది. ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. కానీ అల్టిమేట్గా తేలన్న అంశమైతే యురేనియమే. ఎక్కడికి పోయినా మళ్ళీ రెడ్డచ్చ మొదలు పెట్టే అన్నట్లు మళ్ళీ యురేనియం దగ్గర ఆగుతుంది. ఇరాన్ మరి ససేమ్ ఇరాన్ 2 వచ్చింది. ఇప్పుడు అమెరికా ట్రంప్ చెప్తున్నట్టు అంగీకరించిందా లేదా? ఇప్పుడు అంగీకరించినట్లు ట్రంప్ చెప్పుకుంటాడో, అంగీకరించలేదని ఇరాన్ చెప్పుకుంటుంది. దాన్ని అలాగే నానుస్తారా లేదా? అసలు ఈ అగ్రిమెంట్లో అది అనేది ఎక్కడా లేదు. కానీ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు, అయిపోయినా మేము కంప్లీట్ చేసి పడేస్తామని. ఎందుకంటే రెజ్యూమ్ చేంజ్ గురించి అదే చెప్పాడు కదా. అది మాత్రం ఏమవుతుందో తెలియదు. ఇక ఈ డ్రాఫ్ట్ తాత్కాలిక ఒప్పందం అంటే ఇమీడియట్ ఒప్పందం అమలవుతున్న సమయంలో లాంగ్ టర్మ్ కాంప్రిహెన్సివ్ డీల్ కొరకు 2 దేశాలు చర్చలు జరుపుతాయి.